సింహరాశి వారి ఫలితాలు. ఈ సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం. మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం అని ఒక సైద్ధాంతికపరమైనటువంటి ఇది ఉంది జ్యోతిష్శాస్త్రంలో. అంటే ఏంటి, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వాళ్ళు సింహరాశి కిందకు వస్తారు. వీళ్ళందరికీ ఈ సంవత్సరం తాలూకు ఫలితాలు, ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది, పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పడం అనేటటువంటిది. ఇందులో వీరికి ఆదాయం 11, వ్యయం కూడా 11. ఎందుకంటే సింహరాశి అంటే సాధారణంగా నాయకులు ఉంటారు, అధినాయకులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, ఉపనాయకులు ఉంటారు. నాయకుడు అన్న ప్రతి వాడికి కూడా ఒక సింహం సంబంధమైనటువంటి రాశి కానీ, సింహం లగ్నం కలిగినటువంటి వాళ్ళు కానీ అవి ఉంటారు ఎక్కడో అక్కడ. కాబట్టి రాశి మాది సింహం, ఇంకోటి ఏదో అయింది మేము నాయకులు అయ్యాం అనొచ్చు. కానీ మరి అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం గారు, కాకపోతే ఆయన రాశి వచ్చేసరికి శ్రవణ నక్షత్రం మకర రాశి అయింది. మరి మిగతా ఇద్దరు అయినటువంటి మహానాయకులైనటువంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ జాతకాలు మనకు తెలియవు. కాబట్టి ఈయన జాతకం మనకు, అందుకోసం ఈ సంవత్సరం అంతా మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళకి శని వెళ్ళిపోతుంది మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారికి ఇటు పైన పట్టిందల్లా బంగారమే రేపు ఉగాది నుంచి, ఏప్రిల్ నుంచి అన్నమాట. అయితే ఇప్పుడు సింహరాశికి వచ్చేసరికి ఈ సంవత్సరం అంతా వారికి, ఈ రాశి వారికి గురుడు వత్సరాజు నుండి 14 మే వరకు రాజ్యమును సువర్ణమూర్తిగాను, నాటి నుండి లాభమున లోహమూర్తిగాను, 18 అక్టోబర్ వరకు నాటి నుండి సంయమనందు సువర్ణమూర్తిగాను, 5 డిసెంబర్ వరకు, తర్వాత నాటి నుండి లాభమున తామ్రమూర్తిగాను సంచరించింది. శని వత్సరమంతా లోహమూర్తిగా, అష్టమం ఉంది రాహుకేతువులు 8, 2 రాసులు ఎందు తామ్రమూర్తులుగాను మే 18 వరకు ఉంటారు. అలాగే 7, 1 రాసులు ఎందు సువర్ణమూర్తులుగాను కూడా సంచరిస్తారు వాళ్ళు. ఆ విధంగా సంచరించడం వల్ల వేదగోచారం చేత జూన్ 12వ తారీఖు తిరిగి మళ్ళా ఆగస్టు 12 వరకు, తర్వాత అలాగే డిసెంబర్ 5 వరకు కూడా గురుడు శుభుడు వీళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి. తర్వాత శని రాహుకేతువులు వత్సరం అంతా కూడా శుభుడు. శని వాస్తవంగా సింహరాశ్యాధిపతి అయినటువంటి రవికి శత్రువు అయినప్పటికీ కూడా శని, రాహువు, కేతువు, గురుడు వీళ్ళందరూ కూడా సంవత్సరం అంతా కూడా శుభులుగానే ఉంటారు. గురుడు మధ్యలో వచ్చి చేరాడు, కానీ శని, రాహుకేతువులు ముగ్గురు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శుభులుగానే ప్రయత్నం చేస్తారు, ఎవరికి, సింహరాశి వారికి. తర్వాత అలాగే సాముదాయిక అష్టమ శని ప్రభావం. గురుడు సామాన్య ప్రదాత, ప్రయత్నాలు ఇష్టపూర్వకంగా తలపెట్టుకోవాలి. మధ్య మధ్య అధికారులు ఒత్తిళ్లు, పనులపై ఆసక్తి తక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు, క్రియా విక్రయాలు ఊహించుకొని దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. శనిచే కార్య ఆటంకాలు కలుగుతాయి. కుటుంబాలు చిక్కులు వంటివి కనిపించగలవు. విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ టార్గెట్ విధానాల్లో పాటించుకోవాలి. రైతులకు 2 పంటలు సామాన్య ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు ఎక్కువ, గిట్టుబాటు తనంలో అంతంత మాత్రంగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టామంటే పెట్టారు, పంట వచ్చినా అంటే వచ్చింది, మళ్ళీ అయిపోయిందా అంటే అయిపోయింది. దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు మటుకు రైతన్నలకి మిశ్రమంగా ఉండి సామాన్యంగా ఉంటాయి అన్నమాట. నష్టాలు అయితే ఉండవు, సామాన్య లాభాలతో బయటపడతారు. తర్వాత అలాగే విద్యార్థులు వచ్చేసరికి విపరీతమైనటువంటి కృషి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటి, 9 గ్రహాలలో ఈ 4 గ్రహాలే, గురుడు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ వీళ్ళు ఉండబట్టి. అలాగే వీళ్ళకి ఆదాయం 11 రూపాయలు జేబులో వస్తే 11 రూపాయలు ఖర్చు కనిపిస్తుంటుంది అక్కడ. కాకపోతే అప్పు చేయరు, అప్పు చేయకుండా దాన్ని ఏదో సమతౌల్య స్థితిలో దాని ముందు వెనకలతో అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఏ కార్యక్రమం అయినా సరే. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. పొగిడేవాళ్ళు కానీ, దీవించేవాళ్ళు కానీ, మనల్ని అనునయించేవాళ్ళు కానీ, మనమంటే ఇష్టపడి ప్రేమగా ఉండేటటువంటి వాళ్ళు కానీ ముగ్గురే ఉంటారట, అది ఇంట్లో కానీ బయట కానీ. కానీ తిట్టేవాళ్ళు మటుకు 6, దీనికి రెట్టింపు తిడుతూ ఉంటారు. వాళ్ళు అధికారులు కావచ్చు, ఉద్యోగ విషయంలో కానీ, లేకపోతే వ్యాపారాదుల్లో వచ్చేసరికి మనకంటే కొంత పెద్ద కాంట్రాక్టర్కి మనం కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అతని కోపం ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ వెనక్కి తీసుకోవడం వల్ల మనకేమొస్తుంది, డబ్బులు నష్టం వస్తాయి. అందుకోసమని వాళ్ళందరూ తిడుతున్నా కూడా మనం భరిస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే తిట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో, అవమానించే వాళ్ళు ఎలా ఉంటారో, వెటకారాలు వేలాకోళాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని సంయమనంగా పాటిస్తూ వాళ్ళని ఒక కంట కనిపెడుతూ, వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో పని మిష పెట్టుకుని ఇప్పుడే వస్తానని పక్కకి వెళ్ళిపోతే
మనకి కోపతాపాలు ఉండవు, వాళ్ళకి కోపతాపాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ పనులన్నీ సవ్యంగా సామరస్యంగా జరుగుతాయి. ఇది చాలా ఖచ్చితంగా చేయవలసింది. తర్వాత అలాగే ఏప్రిల్, మే, మరి ఇవన్నీ జూను, జూలై వచ్చేసరికి వీటిలో కుజుడు తాలూకు ప్రభావాల వల్ల కానీ అలాగే ఇవన్నీ ఉంటాయి. ఈ రకంగా వాళ్ళకి వృత్తి వ్యాపారాదుల్లో రాజకీయ పరంగా అన్ని రకాలుగాను వస్తాయి. అలాగే సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా వీళ్ళకి ఈ గ్రహస్థితి ప్రభావాల వల్ల అనేక రకాలైన నుండి వీళ్ళు ఊహించుకోకుండా ఉండేటువంటి మార్పులు కూడా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేటటువంటి అంటే గ్రహస్థితుల ప్రభావాల వల్ల వీళ్ళకి మొత్తం ఓవరాల్గా వీళ్ళకి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇటు విద్యార్థి రంగంలో కానీ, విద్యార్థుల దశలో ఉన్న విద్యార్థులు రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అటు రైతన్నలు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, అటు ఉద్యోగస్తులు కానీ, ఇటు వ్యాపారస్తులు కానీ, అటు కర్షకులు కానీ జాగ్రత్తగా సంయమనం పాటించి ముందుకు వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి విజయాలు వస్తూ ఉంటాయి. శారీరక శ్రమలు కూడా ఉంటాయి. చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత సింహరాశి వారి అందరి మీద ఉంది. శుభం.